మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము కోవమన్ గురించి చాలా వరకు సెన్సేషన్ అయింది వైల్డ్ గా. సో ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి అంతలా మాట్లాడిన వారెవ్వరు, ఏదైతే నిన్న జరిగిన పాల కల్తీ దాని గురించి ఎవ్వరు మాట్లాడలేదు సార్. అసలు ఎందుకని అనుకుంటున్నారు? క్యాస్ట్ ఏమన్నా ఉందా ఇందులో? ఈరోజు పాల కల్తీ రాజమండ్రికి సంబంధించి 4 వ్యక్తులు చనిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు కూడా వెంటిలేటర్స్ మీద ఉండటం జరిగింది. చనిపోయిన వాళ్ళు కూడా అత్యధికంగా 50 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు ఉండటం జరిగింది. దానికి సంబంధించి కూడా రిపోర్ట్ వచ్చింది. అంటే ఇమ్మీడియట్లీ ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ సంబంధించిన డైరీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరీ మీద ఒక 4 డిఫరెంట్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. లేటెస్ట్గా ఇప్పుడు మనకు తెలిసిన రిపోర్ట్ ఏంటి అని అంటే కనుక దీనికి కారణము ఇథిలాన్ గ్లైకోల్ అని చెప్పని ఒక కూలెంట్. ఈ కూలెంట్ అనేది లీక్ అవ్వడం చేత, ఈ కూలెంట్ దేనికి వాడతారు అని అంటే కనుక రిఫ్రిజిరేటర్లో ఈ పాలు స్టోర్ చేయడానికి వాడతారు. ఇది ఒక లూబ్రికెంట్ అనమాట. సో వీళ్ళు యాక్చువల్గా ఈ యొక్క రిఫ్రిజిరేటర్స్లో వాడాల్సిన ఫుడ్ గ్రేడ్ కూలెంట్ కాకుండా మిషనరీస్లో వాడేటువంటి ఈ కూలెంట్ వాడటం చేత అది లీక్ అయ్యి పాలల్లో కలిసి ఆ పాలు సప్లై చేసి ఎవరైతే కనుక తాగారో వాళ్ళకి టాయిలెట్ రాకుండా ఆపేయడం చేత వాళ్ళు చనిపోయారని చెప్పి నివేదికలు కూడా వచ్చినాయి అని చెప్పి మనం ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఇంతటి పెద్ద సంఘటన జరిగినా కూడా సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు 10 లక్షలు ప్రకటించడం జరిగింది. అంటే ఎన్ని లక్షలు ప్రకటించినా ఏం చేసినా కూడా చనిపోయిన వ్యక్తిని తీసుకురావడం అనేది అసాధ్యము. అది కాని పని. ఇక కోవమన్ గురించి మాట్లాడిన వాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అనే ఒక అంశాన్ని మనం తీసుకుంటే కనుక కోవమన్లో మతం ఉంది, ఇక్కడ కులం ఉంది. రైట్? జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మనకు తెలుసు అక్కడ ఏ ప్రభుత్వం ఉందో, మీడియా ఎవరున్నారో మనకు తెలుసు. ఏ మీడియా ప్రశ్నించాలి, ఏ మీడియా చూపించాలి? మీరు నేను మాట్లాడుకున్నా మనకు మా అయితే కనుక 500 వ్యూస్ 1000 వ్యూస్ వస్తాయి. అది కూడా మన అభిరుచులు మన అభిప్రాయాలు న్యూట్రల్ మైండ్ సెట్ ఉన్నట్టు చూస్తారు. ఆల్రెడీ వీక్షకులు కూడా ప్రీ ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉన్నారుగా, ప్రీ కంక్లూడెడ్ మైండ్ సెట్తో ఉన్నారు కదా. ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రజలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్ని చూసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు కదా. ఎవరు చూపించాలి, ఎవరు మాట్లాడాలి? నేను ఈరోజు మాట్లాడాలి అని అంటే కనుక మీలాంటి వాళ్ళు పిలిచి కెమెరా పెట్టి మైక్ పెడితేనే కదా నేను మాట్లాడతాను. నాకు నేను మాట్లాడుకుంటే నా మాట ఎవడు వింటాడు? ఒక ఇంటర్మీడియరీ వ్యవస్థ కావాలి కదా, ఒక సాధనం అనేది కావాలి కదా. ఆ సాధనమే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరు చేస్తారు? ఇక మతం అంటారా? మతం గురించి కోవమన్ గురించి ఎందుకంటే మతం ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఈరోజు మతం అనే పేరుతో రాజకీయం నడుస్తుంది కాబట్టి ఎవరైతే గనక ఆ మతం గురించి మాట్లాడతారో వాళ్ళకి పెద్దపీట వేస్తారు, చైర్మన్షిప్ పదవులు వస్తాయి అని చెప్పి అనుకుంటున్న వ్యక్తులు ఆబ్వియస్లీ మాట్లాడతారు. ఇది దేశానికి సంబంధించింది కాబట్టి మనం హైలైట్ అవుతామని చెప్పని మాట్లాడతారు. దీని గురించి మాట్లాడితే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. కల్తీ లడ్డు కూడా జరిగింది కదా సార్, మరి దాని గురించి కూడా చాలా వరకు ఎగ్జాక్ట్లీ దాని గురించి సిట్ రిపోర్టు, సిబిఐ రిపోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. దాని గురించి సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా నేను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం కూడా జరిగింది. సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ జరిగింది. దానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లు పెట్టి ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం కూడా జరిగింది కల్తీ లడ్డు విషయంలో. అయితే ఏ ప్రభుత్వంలో జరిగింది, ఎవరు ఆధ్వర్యంలో జరిగింది అనే విషయాన్ని బలంగా చెప్తున్నారు కానీ ఇప్పుడు వరకు ఆ స్థాయి వ్యక్తులు ఇప్పటి వరకు అరెస్ట్ ఎందుకు జరగలేదు? అరెస్ట్ ఎందుకు జరగలేదు? మీ దగ్గర అంత పటిష్టమైన ఆధారాలు ఉంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? టీటీడీకి సంబంధించిన ఈవోని మీరు సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ చేయడం అంటే ఏంటి? విచారణ చెప్తున్నట్టు. మరి అరెస్ట్ చేయాలి కదా, ఎఫ్ఐఆర్ అతని పేరు చేర్చాలి కదా, లేదంటే కనుక రిమాండ్ కాపీ అతని పేరు చేర్చాలి కదా. మరి సస్పెన్షన్తో ఎందుకు ఊరుకున్నారు? అంటే ఆరోపణల్ని నిజం అని చెప్పి నమ్మించడానికి చేస్తున్నారా? అంటే ఏం చేయాలని మీ ప్రయత్నం? ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు వరకు అరెస్టులు చేయడం కానీ, విచారణ చేసి సంబంధించిన కోర్టులో ట్రయల్ స్టార్ట్ చేయడం కానీ ఇవన్నీ ఎందుకు జరగలేదు? సో అంటే ప్రజలకి ఇంత టెక్నికల్ గ్రౌండ్ లెవెల్లో ఆలోచించేటువంటి తెలివిని ఇవ్వటం లేదు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని కానీ
ఒక అబద్ధాన్ని 10 సార్లు టెలికాస్ట్ చేస్తే 10 సార్లు దాని గురించి డిబేట్ పెడితే అదే నిజం. తెర వెనుకున్నటువంటి అంశం ఏంటి అనేది ఎవరికీ అవసరం లేదు. ఈరోజు నిజంగా శ్రీవారి భక్తుడిగా, ఒక హైందవ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తులుగా మనం కూడా ఆ కల్తీ లడ్డు విషయంలో నిజంగా దానికి కారణమైన వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా కూడా తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రధానమైన చర్య అరెస్ట్ చేయడమే కాదు, విచారణ జరిపి అభియోగ పత్రాలు దాఖలు చేసి ట్రయల్ కండక్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. కానీ అది జరగట్లేదు. ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్లు మాత్రమే పరిమితం అవుతుంది, అంతకుమించి ముందడుగు మాత్రం పడట్లేదు. సో ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పని క్లారిఫై చేసుకుని కంక్లూషన్కి వచ్చి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎవరున్నారు ఇవాళ రేపు? ఇంకొక విషయం తెర మీదకి వస్తుంది. ఈరోజు రాజమండ్రి కల్తీ పాలు ఆ అంశం, రేపు ఇంకొకటి జరుగుతుంది. నిన్నటి కాక మొన్న ఒక రేప్ జరిగింది అన్నమయ్య జిల్లాకు సంబంధించి, ఇట్ సీమ్స్ మదనపల్లిలో. నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్లో చెరువులో మృతదేహం లభించడం జరిగింది. అంటే ప్రివెంటివ్ మెథడ్స్ పక్కన పెట్టేసి సంఘటన జరిగిపోయిన తర్వాత మీరు ఇటువంటి చర్యలకి పాల్పడితే ఎంతకాలం ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతారు? ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ప్రతి ఒక్క సమస్యని కూడా పక్కదోవ పట్టించే విధంగా అప్పటికప్పుడు మీరు మీకున్న బలంతో, మీకున్న ఆర్థిక బలం కావచ్చు, రాజకీయ బలం కావచ్చు, ఆర్ ఎనీ అదర్ కన్సిడరేషన్స్ తోటి మీకున్న మీడియాని అడ్డుపెట్టుకుని మీరు ముందుకు నడిపిస్తే ఏదో ఒక రోజు ఆ బుడగ పగలాల్సిందే కదా. దేవుడితో రాజకీయాలు చేయకూడదు అని అంటారు, చేస్తుంది కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా ఉంటుంది. ఇక పాల గురించి కూడా చూస్తే ఏవైతే కనుక 4 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయో దానికి సంబంధించి కూడా ఈ విషయం ఇక్కడితో కాకుండా దాని వెనక ఆ డైరీకి సంబంధించి ఎంతటి వారు ఉన్నా కూడా వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటానని ఆశించడం తప్ప అంతకు మించి మనము కోరుకునే దీంట్లో ఏమీ లేదు. బట్ ఇటువంటి చర్యలు అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఉంటారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్, వాళ్ళకి విధి విధానాలు ఏంటి అంటే కనుక రెస్టారెంట్స్లో కానీ ఆఖరికి స్ట్రీట్ ఫుడ్కి సంబంధించి కానీ ఏదున్నా కూడా ఆహారం కల్తీ జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టవలసిన ఆవశ్యకత వాళ్ళ మీద ఉంది. కానీ తగినంత సిబ్బందిని ప్రభుత్వం నియమించదు. ఉన్న 2-3 కూడా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లంచాలకు అలవాటు పడి ఆఫీస్లో కూర్చొని రిపోర్ట్లు రాసుకుంటూ ఉంటారు, వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి. అందుగురించే మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం టీవీలో, అప్పుడప్పుడు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. కల్తీ అల్లము, కల్తీ పాలు, కల్తీ కారము, కల్తీ అన్ని అడల్టరేషన్స్. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? సూపర్ మార్కెట్లో ఎక్స్పైరీ డేట్స్ తోటి ఉన్నటువంటి అమ్మడం, క్వాంటిటీ తగ్గించి అమ్మడం, 1 కాదు 2 కాదు కొన్ని 100 సమస్యలు, బట్ నో యాక్షన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.